నేను పక్కా వైసీపీ పోస్తే బుడుగుతలు వచ్చేది, నాకు ఉద్యోగం వచ్చేదా? మమ్మల్ని ఇలానే మీరు రెచ్చగొడితే మా పరువు నష్టం చేస్తే దావా వేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి, ఖచ్చితంగా నేను ఎక్కడ కావాలంటే అక్కడ, మీ సాక్షి టీవీలో కావాలంటే కూర్చుంటానని చెప్పి సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాను. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. Star Srinidhi, your trusted support since 2020. ఇది మా కష్టం, ఇది మా ప్రతిభ, అవమానిస్తే ఊరుకోం అంటూ మెగా DSC 2025లో ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు మెగా ర్యాలీ అనేది కూడా చేపట్టారు. ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో తెనాలి నియోజకవర్గం అట్లాగే వేమూరు నియోజకవర్గంలో దాదాపు 75 మంది DSC ద్వారా ఉద్యోగాలు పొందిన వారందరూ కూడా చినరావూరు పార్కు నుంచి తెనాలి మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ అనేది కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ చినరావూరు పార్కు వద్ద నుండి మంగళవారం సాయంత్రం ప్రారంభమైనటువంటి ఈ ఆత్మగౌరవ ర్యాలీలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పెద్ద సంఖ్యలో కూటమి పార్టీ నాయకులు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత నాయకులు, తెలుగు విద్యార్థి విభాగం నాయకులు కూడా, మహిళా నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 75 మంది DSC ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వారందరూ కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి అక్కడి నుంచి చినరావూరు పార్కు వద్ద నుంచి బోసు రోడ్డు మీదుగా, మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మహాత్మా గాంధీకి వినతిపత్రం అయితే అందజేశారు. ఏదైతే వైసీపీ పార్టీ ఏదైతే కూటమి నేతల మీద కానివ్వండి, అట్లాగే మెగా DSC ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయుల మీద కానివ్వండి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. వారందరినీ కూడా అవమానించే విధంగా వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది, అసత్య ఆరోపణలు చేస్తూ ఉందని చెప్పిన కూడా వాటిని ఖండిస్తూ అయితే మహాత్మా గాంధీకి వినతిపత్రం అయితే సమర్పించిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా అయితే మెగా DSC ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులందరూ కూడా కొంత ఆవేదభరితంగా అయితే వారి ఆవేదన అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఎంతో కష్టపడి, రేయింబౌళ్ళు కష్టపడి, నిద్రాహారాలు మాని ఉద్యోగాలు సంపాదించుకున్నాం, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు వచ్చాయి మాకు తప్పితే ఏ విధమైనటువంటి మెగా DSCలో అవకతవకలు జరగలేదు. వైసీపీ నాయకులు ఇటువంటి అసత్య ఆరోపణలు పదే చేయటం వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయి, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తమ కష్టాన్ని చులకన చేసే విధంగా వైసీపీ నాయకులు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం సరికాదని చెప్పనైతే వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే వారితో పాటు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక వైసీపీకి పదే ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిపోయింది. మెగా DSC అనేది కూడా ఎంతో పారదర్శకంగా చేపట్టాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి కొద్ది సమయంలోనే మెగా DSC ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పినైతే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈ 16,000 మందికి ఉద్యోగాలు వచ్చిన దాన్ని పక్కన పెట్టి ఉద్యోగాలు రాని వారిని రెచ్చగొట్టే విధంగా వైసీపీ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఊరుకునే లేదని చెప్పిన కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఏదైతే మొన్న ఈ మెగా DSC మీద చర్చకు రావాలని చెప్పిన పిలుపునిస్తే ఎవరు కూడా ముందుకు రాలేదని చెప్పినైతే ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడ కావాలంటే అక్కడికి తాము సిద్ధంగా ఉన్నాము, మెగా DSC మీద సవాల్ విసురుతా ఉన్నానని చెప్పి అయితే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. అవసరమైతే వారి ఛానల్కే వచ్చి ఈ చర్చలో పాల్గొంటానని చెప్పినైతే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మెగా DSC ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి 16,000 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని కించపరిచే విధంగా ఎక్కడైనా మానుకోవాలి, వారి కష్టాన్ని చులకన చేయడం మానుకోవాలని చెప్పినైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టంగా ఈ ఆత్మగౌరవ ర్యాలీ ద్వారా తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, STV, తెనాలి. ఒక చిన్న హోప్గా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మేము పదవిలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం DSC మీద చేస్తాము అని అన్నారు. ఆ మాట ఆ రోజున మాకు ఒక చిన్న హోప్ అనేది కలిగించింది. గెలిచారు, సంతకం పెట్టారు, DSC ఇచ్చారు. అలా ఇవ్వడం వల్లనే నారా లోకేష్ గారు ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్గా మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ చెప్పిన టైం కల్లా వేసి ఇచ్చి మమ్మల్ని ఈ
ఇక్కడ నించునేటటువంటి ఆ గౌరవాన్ని అందించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదండి. నేను ఉర్దూ మీడియంలో సెలెక్ట్ అయ్యాను. డిఎస్సి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. నాకు డబ్బులు ఇచ్చి కొనుక్కునే అంత స్తోమత అయితే నాకు లేదు. నేనైతే కొనుక్కోలేను. అలా కొనుక్కొని వచ్చారు అని చెప్పడం మేము ఇన్నాళ్ళు పడిన కష్టానికి అదొక మచ్చలాగా మారుతుంది. అసలు ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే లక్షల మంది రాస్తారు. ఆ లక్షల మందికి రావాలని రూల్ లేదుగా. అప్పుడు ఇచ్చిన పోస్టులు ఎన్ని? ఇప్పుడు 16,000 పోస్టులు ఇచ్చారు. ఆ అలాట్మెంట్ ఆర్డర్స్ని స్వయంగా వాళ్ళే మా చేతికి ఇచ్చారు, కానీ మమ్మల్ని క్యూలో ఉంచోబెట్టి కూడా తీసుకొని ఇవ్వలేదు. ఆ టీచర్ ఉపాధ్యాయ పదవికి అంత గౌరవాన్ని ఇచ్చి ఈ మా కష్టానికి ఒక వెలుగులాగా ఈ డిఎస్సి అనేది పడి మేము ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిఎస్సి ఆస్పిరెంట్స్కి మీరందరూ కష్టపడి చదువుతున్నారు. ఇలాంటి రూమర్స్ని పట్టించుకొని నిజంగా ఏదో జరిగిపోయినాయి అని అనుకొని ఎప్పుడు కూడా నిరాశపడకుండా మీ కష్టం మీరు పడితే మా ఈ శ్రమ మళ్ళీ మిమ్మల్ని ఈ చోట నిలబెట్టదు. మీరు గౌరవంగా మీ జాబ్స్లో చేరుతారు. ఇలా వచ్చి మేము కష్టపడి చదువుకున్నాము అని చెప్పుకునేంత దుస్థితి దీంతోనే ఎండ్ అవ్వాలని నేను కోరుకుంటాను. 2015లో నాది బీఈడీ కంప్లీట్ అయింది. ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి, రాసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ 2025లో వస్తున్న నోటిఫికేషన్కి ఒక ఆశతోటి చదివాను. నేను చాలా కష్టపడ్డాను. ఒక సంవత్సరం పాటు ఇల్లు, కుటుంబం, పిల్లలు అనే అన్నిటినీ పక్కన పెట్టేసి రోజుకి 14 గంటల సేపు నేను కష్టపడ్డాను. నేను హైదరాబాద్లో ఉంటూ తెలంగాణలో టీచ్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కరికులం వేరే ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళతో పోటీ పడాలంటే నేను ఎక్కువ కష్టపడాలి అని ప్రతిరోజు అనుకుంటూ చదువుకున్నాను. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. జాబ్ వస్తుందో లేదో, హాఫ్ మార్కులో జాబ్ పోగొట్టుకుంటానేమో అనే భయంతో ఏడ్చిన రోజులు, నిద్రలేని రాత్రులు కూడా ఉన్నాయి. చివరికి మెరిట్ లిస్ట్ వచ్చి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ ఎంతో గౌరవంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని ఎంతో చక్కగా మొన్న 10th పరీక్షల్లో కూడా ఎంతో మంచి మార్కులు తీసుకొచ్చాం. మా పాఠశాల నుంచి కూడా 3 పిల్లలు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నటువంటి 3 ఆడపిల్లలకు 500కి పైగా వచ్చినాయి. అదే కాకుండా ఇంకా ఎక్కువ మార్కులు కూడా వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. అంత ప్రూవ్ చేసుకున్నాక కూడా ఈ విధంగా విమర్శల్ని ఎదుర్కొంటూ ఇలా నిలబడి నిరసన ర్యాలీలో పాల్గొనడం అనేది ఎవరికి రాకూడదు. ఎంతో గౌరవంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో మేము నిజాయితీగా వచ్చాము అని ఇలా నిలబడటం అనేది ఎంతో బాధగా ఉంది. అందరినీ పిలిపించండి చర్చకి. మన సవిత గారు అన్నారు, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి చర్చ చేయండి, రోడ్ల మీద పడటం ఏంటని. మీకు నిజంగా అక్రమాలు జరిగి ఉంటే మెగా డిఎస్సీలో అసెంబ్లీకి వెళ్ళి చర్చించండి. చర్చకి రమ్మని లోకేష్ గారు కూడా ఉండవల్లిలో 200 మీటర్ల దూరంలో ఉండి జగన్ గారు హౌస్కి సవాల్ ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఈ 10 నెలల్లో మమ్మల్ని రోడ్ల మీదకి రప్పించడానికి కారణం ఏంటి? అంతకుముందు ఏమైంది? ఈ మెగా డిఎస్సీలో ఓన్లీ టీడీపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులే కాదు, వైసీపీ క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. మరి వాళ్ళు ఎలా వచ్చాయి? అదే కూటమి ప్రభుత్వం ఏమైనా చేయదలుచుకుంటే వైసీపీ వాళ్ళ పోస్టులు ఆపాలి కదా. మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయిన తర్వాత కొంతమందికి ఎస్జిటి, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చాయి. అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. మరి టీడీపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పోస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చిన ఎస్జిటి ఎందుకు తీసుకున్నారు? ఇదంతా ప్రభుత్వం మీద బురద చల్లడానికి మెగా డిఎస్సీ అనే ఒక ఆప్షన్ దొరికింది. మమ్మల్ని ఇలానే మీరు రెచ్చగొడితే 16,347 మంది ముట్టడిస్తాం, మా పరువు నష్టం చేస్తే దావా వేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. విజయవాడలో ధర్నాకి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత రాష్ట్రం మొత్తమైన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది మా హక్కు. మేము ఎవరిని బతేలాడుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడి వచ్చాం. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోండి, చర్చకి వెళ్ళండి. జై హింద్. ఫస్ట్ మాకు చదువు రాదు, సొంటాలకి ఉద్యోగం వచ్చా అన్నారు. నా టెట్ నేను 5.5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2022 జగన్ గారు పెట్టిన టెట్లో 120, తర్వాత 134, తర్వాత 140 వరుసగా నా టెట్ మార్కులు పెరిగిన క్రమం. మాకు చదువు రాకపోతే నిజంగా మీరు అన్నట్టు సొంటలం అయితే ఈ మార్కులు మీ టెట్లు పెట్టినప్పుడు ఎట్లా వచ్చినాయి? 134 మార్కులు. అదొకటి. రెండవది, నిజంగా అక్రమం జరిగి డబ్బులు తీసుకునే విధంగా ఉంటే నేను ఫస్ట్లో నుంచి ఇప్పుడు దాకా మొత్తం పక్కన వాళ్ళ దగ్గర
ఏది చిన్న చిన్న పనులు చేసుకోనో లేకపోతే అసలు పనులు మారుకోనో ఎవరన్నా డబ్బులు ఇస్తే మా ఫ్రెండ్స్ అందరూ డబ్బులు ఇచ్చితే చదువుకున్నది. నేను 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కోట్లు పెట్టి నేను కొనగలనా? రెండో పాయింట్. మూడవది, నిజంగా అక్రమం జరిగి ఉన్నట్టు నేను పక్కా వైసీపీ వస్తే బులుగు తెత్తులు వచ్చేది, నాకు ఉద్యోగం వచ్చేదా? 3 పాయింట్స్ అయిపోయింది. చివరగా చెప్పదలుచుకుంది, నేనైతే సినిమాలో డైలాగ్ ఉంది, తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకుంటానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. ఎవరైతే డిఎస్సి 2025లో ఉద్యోగాలు వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ర్యాలీ ద్వారా నిరసన తెలియజేయాలని చెప్పి ఈ రోజున ఒక చిరు ప్రయత్నం. అంతేకాకుండా ఈ ప్రభుత్వంతో మేమున్నాం, మీరు చేసినటువంటి న్యాయం ఇంకెవరూ కూడా చేయలేదు, మాకు జరిగినటువంటి న్యాయం గత ప్రభుత్వం మాకు న్యాయం చేస్తామని చెప్పి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఒక్క మాటతో దాదాపు 16,347 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజున మా అందరికీ న్యాయం జరిగింది. ఈ రోజున నిరుద్యోగ యువతకు ఒక భ్రమ కల్పించాలని చెప్పి కేవలం మేము తక్కువ సంఖ్యలో ఉన్నాము, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, ఆ రకమైన కెమిస్ట్రీని ఈ రోజున ప్రజల్లోకి తీసుకువెళ్తే రాజకీయ లబ్ధి పొందుతామని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇది రాజకీయ లబ్ధి పొందలేరు. న్యాయానికి, ధర్మానికి ఒక రోజు అంటూ ఉంది అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. అందుకే మీరు చరిత్రహీనులుగా మారారు, ఇప్పటికే ఇంకా మారుతారు అని చెప్పి చెప్పాలనేదే మా జయం అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటుంటే, మేము పోతే మాకంటే ముందు నువ్వు పోతావని చెప్పి మాట, ఇది అతి చిన్న విషయం కాదు అని చెప్పి గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, ఏ పార్టీ అయితే భ్రమలు సృష్టించడానికి నిరంతరం కూడా యత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి మాటలు. కాలే గుండెల నుంచి అగ్ని పర్వతం బద్దలయ్యేటప్పుడు ఏ రకమైనటువంటి సైన్స్ ఉంటాయో ఆ వ్యక్తి మాటల నుంచి అలాంటి తోటాలుగా ఈ రోజున ఆ మాటలు వచ్చినాయి అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ పడ్డ కష్టం ఏ రకంగా పడ్డారో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి శ్రమతో ఈ రోజున ప్రతిభ ద్వారా గుర్తింపు పొందారో చెప్తా ఉన్నారు. వాళ్ళని చవటలుగానో, దద్దమ్మలుగానో, లేకపోతే మీరు చేసినటువంటి అక్రమాల ద్వారానో, ఎందుకంటే కామెర్లవాడు దేశం అంతా కూడా పచ్చగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి ఆలోచనతో మీలాగే మిగతా వారు కూడా జీవిస్తున్నారని చెప్పి అనుకోవటం పొరపాటు. ఇది నిజాయితీకి మారుపేరు. ప్రజల పార్టీ, ప్రజా పార్టీ ఈ కూటమి పార్టీ, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మొన్న అక్కడ కూర్చున్నాను. మీకేమైనా రుజువులు ఉంటే రండి, సాక్ష్యాలు ఉంటే రండి, లేకపోతే సాయంత్రానికి మీరు కబురు పంపించారు, అక్కడికి పంపితే అక్కడికి వస్తే వేరే రకమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని దారితీస్తుంది. ఏ టీవీ వారైనా సరే న్యూట్రల్గా ఉన్నవాడు, నేను మీకే వదిలేస్తున్నా, ఏ న్యూట్రల్గా ఉన్న టీవీ అయినా సరే నాకేం బాధ లేదు, ఏ టీవీ అయినా బాధ లేదు. మీ దగ్గర ఒకే ఒక్క సాక్ష్యం, కనీసం సాక్ష్యానికి దగ్గరగా ఉన్న సాక్ష్యం తీసుకురాగలిగితే సంతోషిస్తాను. అయినా ఒక్క మాట చెప్తా ఉన్నాను, విలువలు లేని వ్యక్తులతో నేను కూర్చోను. మీరు ఎవరైతే మీ నాయకుడు అనుకుంటున్నారో, ఎవరైతే దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారో, ఏ పార్టీ నాయకత్వం అయితే మీరు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారో, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి, ఖచ్చితంగా నేను ఎక్కడ కావాలంటే అక్కడ, మీ సాక్షి టీవీలో కావాలంటే కూర్చుంటానని చెప్పి సందర్భంగా సవాలు విసురుతా ఉన్నాను. ఇది సమాజం అండి, ప్రతిదానికి బురద వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బురద వేసేవాళ్ళు గమనించాలి, నేను ఎవరిని నష్టపరుస్తున్నాను, ఒక రాజకీయ పార్టీని అయితే, ఒక వ్యక్తిని అయితే ఓకే, కానీ ప్రతిభ మీద, ప్రజాస్వామ్యంలో ఏదైతే విలువలకి ఆస్కారం ఇచ్చి ఆ విలువల మీద నువ్వు బురద వేస్తా ఉన్నావు, నైతిక విలువల్ని పతనం చేయడానికి నువ్వు బురద వేస్తున్నావు. అది గుర్తుంచుకోవాలి. నీకు పతనం అనేది శాశ్వతం అని చెప్పి నేను అనుకుంటాను. Star Srinidhi, Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా?
నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.